ఇది రెగ్యులర్ ఎకానమీ క్లాస్ కాదు, జస్ట్ ఒక డిస్కషన్ నీకు నాకు మధ్య. ఓకే. ఇందులో ఏంటంటే మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇది అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తున్నాం, ఎవ్రీ ఎగ్జామ్కి పనికొస్తుంది. నేను చెప్తుంటే నీకు ఏమైనా డౌట్ వస్తే నువ్వు నాకు అడగచ్చు, నువ్వు చెప్తుంటే ఏమైనా డౌట్ వస్తే నేను నీకు అడగచ్చు. నీ డౌట్ నాకే వస్తాయి కదా. సరే, ఇది ఒక డిస్కషన్ అనమాట మీకు నాకు మధ్య. ఓకే. ఇది మనం స్టార్ట్ చేస్తాం ఈరోజు నుంచి, ఓకేనా? అలాగా ముందు ఎకానమీ స్టార్ట్ చేద్దాం. ఎకానమీ తర్వాత పాలిటీ తర్వాత జియోగ్రఫీ, అలా ప్రతి సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్దాం. ఏపీఎస్సీ కానీ డిఎస్సి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది. బట్ రెగ్యులర్ క్లాసెస్ వీడియో ఫామ్లో ఉంటుంది. ఇది నేర్చుకోవడానికి మాత్రం చాలా ఎక్కువ దొరుకుతుంది, ఎందుకంటే డిస్కషన్ కాబట్టి చాలా ఎక్కువ పాయింట్స్ అనేవి మనం నేర్చుకుంటాం అనమాట. అంటే డిస్కస్ చేసుకుంటే ఇంకా ఓకే నాలెడ్జ్ అనేది మనకి పెరుగుతుంది, మన వల్ల వ్యూయర్స్కి కూడా పెరగచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మా పాయింట్ ఏంటంటే ఎకానమీ అనేది ఓయికోనోమియా అనే వర్డ్ నుంచి వచ్చింది మామ. ఓయికోనోమియా అంటే ఏం లేదు మామ, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఉంటాయి కదా మామ, ఆల్రెడీ రిసోర్సెస్ ఉంటాయి మామ. రిసోర్సెస్ని ఎకానమీలో చాలా స్కేర్స్ అంటారు. రిసోర్సెస్ని ఎకానమీలో చాలా స్కేర్స్, ఇవన్నీ ఎడిట్ చేసుకో తర్వాత. రిసోర్సెస్ని ఎకానమీలో చాలా స్కేర్స్ అంటారు మామ. స్కేర్స్ అంటే ఏంటంటే లేవు, సరిపోవు అని అర్థం. సరిపోవు కదా నిజంగా రిసోర్సెస్ అనేవి. గాంధీ గారు ఒక మాట చెప్తారు మామ, రిసోర్సెస్ హ్యూమన్ నీడ్స్కి సరిపోతాయి కానీ హ్యూమన్ వాంట్స్కి సరిపోవు అంటారు. అంటే మనిషి యొక్క అవసరాలకి నీడ్స్ సరిపోతాయేమో, రిసోర్సెస్ సరిపోతాయేమో కానీ ఆశలకు సరిపోవు అని అంటారు. అది గాంధీ గారు అలా చెప్తారు మామ. అయితే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ కదా, సో లిమిటెడ్ రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి కదా. ఆ మేనేజ్ చేయడం ఎలా అనే సైన్స్ని చెప్పేది ఎకానమీ. అదే ఈ వర్డ్ ఎకానమీ నుంచి వచ్చింది. సో ఎకానమీ వర్సెస్ ఎకానమిక్స్ ఏంటంటే, ఎకానమీ వేరు, ఎకానమిక్స్ వేరు. ఎకానమీ అంటే ఏంటంటే, ఎకానమీ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఎటువంటి ఎకానమిక్ కార్యకలాపాలు జరుపుతున్నామో దాని గురించి చెప్పేది ఎకానమీ. ఎకానమిక్స్ అనేది పర్టికులర్ ప్లేస్ కాదు, చాలా మైక్రో లెవెల్లో, చాలా చిన్న స్థాయిలో ఎటువంటి ఎకనామిక్ కార్యకలాపాలు చెప్తున్నది ఎకనామిక్స్ అనమాట. ఎకనామిక్స్ కూడా ఇంపార్టెంటే, ఎకానమీ కూడా ఇంపార్టెంటే. ఎకానమిక్స్ లేకుండా ఎకానమీ ఉండదు. కానీ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకో, ఇండియన్ ఎకానమీ చదువుతాం, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చదువుతాం, కానీ ఎకానమిక్స్ చదవం. ఎందుకు చదవం? ఎందుకంటే ఇండియా అనేది చాలా పెద్ద ప్లేస్, ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద ప్లేస్. చాలా పెద్ద ప్లేస్లో చిన్న ఎకనామిక్ యాక్టివిటీ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం నేర్చుకుంటాం? ఎకానమీయే నేర్చుకుంటాం. ఎకానమీలోనే ఈ టర్మ్స్ వస్తాయి, జీడిపి, జిఎన్పి, జిఎస్డిపి, ఇలాంటి టర్మ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే పెద్ద ఏరియాకి సంబంధించినది కాబట్టి. బట్ ఎకానమిక్స్ ఇన్ అదర్ హ్యాండ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎకానమిక్స్ అనేది చాలా చిన్న ప్లేస్కి సంబంధించిన ఎకానమికల్ యాక్టివిటీ గురించి చెప్తుంది. ఓకే, ఇది బేసిక్ లా. అంటే బేసిక్ లా అంటే ఒక ఇంట్లో ఎటువంటి లాస్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఎకానమీ నడుస్తుంది, అంత డెప్త్లో, అంత గ్రౌండెడ్గా ఎకానమిక్స్ చూస్తుంది. ఎకానమీ అలా కాదు. ఎకానమీ చాలా వైడర్ పర్స్పెక్టివ్లో, చాలా పెద్ద బర్డ్స్ ఐ వ్యూలో చూస్తుంది అన్నమాట. అదేవిధంగా ఎకానమీని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం మనం. ఓకే, మైక్రో లెవెల్, మైక్రో లెవెల్. ఈ మైక్రో లెవెల్ గురించి కీన్స్ చెప్పారు, మైక్రో లెవెల్ గురించి ఫిచ్ చెప్పారు. ఓకే, థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ గ్రోత్ అనే బుక్లో, థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ గ్రోత్ అని ఒక థియరీ ఇస్తారనమాట కీన్స్ అనే వ్యక్తి. అండ్ మైక్రో లెవెల్లో ఫిచ్ మైక్రో ఎకానమీని వివరిస్తూ ప్రైస్ థియరీ అనే ఒక థియరీ ఇస్తారంట. ఈ రెండు నేర్చుకుంటాం మనం ఎకానమీలో. ఓకే, మైక్రో లెవెల్లో రెండు నేర్చుకుంటాం. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చేది మాత్రం మైక్రో లెవెల్ నుంచి రాదని కాదు, కంపారిటివ్లీ తక్కువ వస్తుంది, కానీ వస్తుంది. మైక్రో లెవెల్ నుంచి కూడా వస్తుంది, బట్ మైక్రో లెవెల్ నుంచి చాలా ఎక్కువ వస్తుంది. ఈ మైక్రో ఎకానమీలోనే మనకి టర్మ్స్ వస్తాయి. ఓకే, జీడిపి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, ఎన్ఐ అంటారు. ఓకే, అలాగే గ్రాస్
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, జిఎస్డిపి, ఓకే ఎన్ఎస్డిపి, ఓకే ఇలా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే ఓకే, ఇలాంటి టర్మ్స్ అనేవి నీకు మైక్రో ఎకానమీలో వస్తాయి. వీటి గురించి మైక్రో ఎకానమీలో వస్తాయి. దీని గురించి మనం ఇన్డెప్త్గా త్రూ అవుట్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటాం. Okay. ఇది బేసిక్ క్లాస్ కాబట్టి బేసిక్స్ నేర్చుకుంటున్నాం అండి. ఓకేనా? ఎకానమిక్ యాక్టివిటీ, నాన్ ఎకానమిక్ యాక్టివిటీ. ఓకే, ఎకానమిక్ యాక్టివిటీ, నాన్ ఎకానమిక్ యాక్టివిటీ అని 2 టైప్స్ ఉంటాయి. ఏ యాక్టివిటీ అయితే నువ్వు ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ కోసం చేస్తావో అదే ఎకానమిక్ యాక్టివిటీ. ఓకే ఏ యాక్టివిటీ అయితే నువ్వు త్రూ అవుట్ లవ్, ఎఫెక్షన్, ఎమోషనల్గా లేదా సర్వీస్ చేయడానికి లేదా నీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తావో అది నాన్ ఎకానమిక్ యాక్టివిటీ. నువ్వు మెడిటేషన్ చేసావనుకో అది నాన్ ఎకానమిక్ యాక్టివిటీ. అదే మార్కెట్కి వెళ్ళి ఒక బాటిల్ కొన్నావు అనుకో, తాగే బాటిల్, ఎకానమిక్ యాక్టివిటీ. వాటర్ ప్యాకెట్ బాటిల్ కొన్నావు అనుకో అది ఎకానమిక్ అదే ఎకానమిక్ యాక్టివిటీ. ఓకే, సో ఎకానమిక్ యాక్టివిటీలో గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి, అంటే వస్తువులు ప్రొడ్యూస్ అవ్వాలి, అవి అమ్మకం అవ్వాలి, నువ్వు కొనాలి. సో ఇక్కడ బయ్యింగ్, సెల్లింగ్, ప్రొడక్షన్ ఇవన్నీ వస్తాయి. నాన్ ఎకానమిక్ యాక్టివిటీస్ ఆల్ అబౌట్ లవ్, ఎఫెక్షన్, సాటిస్ఫాక్షన్. ఇంట్లో అమ్మ వంట చేసింది అనుకో నాన్ ఎకానమిక్ యాక్టివిటీ. ఓకే, అదే అమ్మ హోటల్కి వెళ్ళి కుక్లా వంట చేసి సర్వ్ చేసి డబ్బులు తీసుకుంది అనుకో ఎకానమిక్ యాక్టివిటీగా మారిపోతుంది అన్నమాట. ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో అది ఎకానమిక్ యాక్టివిటీ, ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అవ్వదో అది నాన్ ఎకానమిక్ యాక్టివిటీ. సో ఎకానమిక్ యాక్టివిటీలో గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి కదా. సో గూడ్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ముఖ్యంగా ఎదురయ్యే ఎకానమిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాట్ టు ప్రొడ్యూస్, ఏం ప్రొడ్యూస్ చేస్తావు నువ్వు, హౌ టు ప్రొడ్యూస్, ఎలా ప్రొడ్యూస్ చేస్తావు. వాట్ టు ప్రొడ్యూస్ అంటే ఎలాంటి గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తావు. ఓకే, నువ్వు టీవీ ప్రొడ్యూస్ చేస్తావా, లేకపోతే రైస్ ప్రొడ్యూస్ చేస్తావా, ఓకే, లేకపోతే కన్జ్యూమర్ గూడ్స్ లాంటి మషిన్స్, ఓకే, మషిన్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తావా, మషిన్స్ ప్రొడ్యూస్ చేస్తావా, ఇది మషిన్స్ ప్రొడ్యూస్ చేస్తావా. ఇవన్నీ వచ్చేసి నీకు వాట్ టు ప్రొడ్యూస్లో. హౌ టు ప్రొడ్యూస్, ఎలా ప్రొడ్యూస్ చేస్తావు, హ్యాండ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తావా, మిషన్ ద్వారా లేకపోతే మషిన్ ద్వారా చేస్తావా. ఓకే, లేకపోతే రెండు కలిపి హ్యాండ్ ప్లస్ మషిన్ రెండు కలిపైనా చేస్తావా, ఎలా ప్రొడ్యూస్ చేస్తావు అనేది నీకు హౌ టు ప్రొడ్యూస్లో వస్తుంది. హోమ్ టు ప్రొడ్యూస్, ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు, మేల్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, అబ్బాయిలు మాత్రమే వాడేది. ఫీమేలా, లేదా ఓల్డ్ పీపుల్, గర్ల్స్, అదే ఫీమేల్ అంటే కిడ్స్, ఓల్డ్ కిడ్స్. ఇన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. కుక్కర్ పెట్స్ కోసం చేస్తావా, ఓకే, జంతువుల కోసం చేస్తావా, ఎవరి కోసం చేస్తావా. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మొబైల్ కొన్నాం అనుకో, మొబైల్కి ఒక కవర్ కొన్నాం అనుకో, అది మొబైల్ కోసం తయారైన కవర్. అంటే కొన్ని ప్రొడక్ట్స్ మొబైల్ కోసం, ఒక నాన్ లివింగ్ థింగ్ కోసం కూడా తయారయ్యాయి అనమాట. ఓకే, అలా. సో ఎవరి కోసం ప్రొడ్యూస్ చేస్తున్నావు అది. సో ఈ 3 పాయింట్స్ డీల్ చేసిన తర్వాత మనకి ఫ్యాక్టర్స్ అనేవి తెలుస్తాయి. ఒక గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ అది తెలుస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు నీకు తెలిసిపోయింది హౌ టు ప్రొడ్యూస్, వాట్ టు ప్రొడ్యూస్, హూమ్ టు ప్రొడ్యూస్ తెలిసిపోయింది. బట్ నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేయాలి, నీ దగ్గర ఏముండాలి ప్రొడ్యూస్ చేయాలంటే, ఫస్ట్ నీ దగ్గర ల్యాండ్ ఉండాలి. తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి లేబర్ ఉండాలి. తర్వాత క్యాపిటల్ ఉండాలి మామా. కంపెనీ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా, పెట్టేవాడు ఉండాలిగా, పెట్టేవాడు ఆంటర్ప్రెన్యూర్. ఓకే, కంపెనీ పెట్టేవాడు ఆంటర్ప్రెన్యూర్. ఈ 4 ఉండాలి. ఓకే, అండ్ ఫ్యాక్టర్స్ ఇవి ప్రొడక్షన్కి 4 ఫ్యాక్టర్స్ అంటారు, 4 స్తంభాలు. ఏదైనా గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ 4 చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏమైనా కంపెనీ రావాలంటే స్టేట్కి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా, లేదా తక్కువ డబ్బులు ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే కంపెనీ పెట్టాలంటే ఫస్ట్ కావాల్సిన ఫ్యాక్టర్ అదే, ల్యాండ్ ఉండాలి. తర్వాత లేబర్ చీప్గా ఇప్పించగలిగితే గవర్నమెంట్ ఇప్పిస్తుంది, లేకపోతే లేదు. కానీ ల్యాండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ కంపెనీ పెట్టడానికి క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ అంటే మూలధనం అంటారు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర కొంత డబ్బులు ఉండాలి. ఆ పెట్టుబడి కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అంటే మీరు ఇంకా పెట్టుబడి పెట్టండి, నాకు ట్యాక్స్ ఇచ్చే బదులు మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టుకోండి కంపెనీకి, దానివల్ల
కంపెనీ డెవలప్ అయితే ఉద్యోగాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో చేస్తుంది. అంతే అంతే. ఓకే, సో చూడు మామ, ల్యాండ్ నువ్వు పెట్టావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఉందనుకో, ల్యాండ్ వల్ల దొరికేది ఏంటి? రెంట్. లేదా రెంట్ దొరుకుతుంది. లేబర్కి ఇచ్చేది వేజెస్, లేబర్కి వేజెస్ దొరుకుతాయి. క్యాపిటల్ పెట్టినోడికి దొరికేది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అంటాం అనుకున్నా. ఆంటర్ప్రినర్కి దొరికేది ప్రాఫిట్. ఈ 4 ఉన్నాయి చూసావా, ఈ 4 ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్కి ఫ్యాక్టర్స్ ఇవి. ఈ 2 కూడా ఇంటర్ రిలేటెడ్, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? వీటి గురించి మనం ఇంకా చెప్తూ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇవి ఇంకా ఇంకా సాలిడిఫై అవుతాయి ఈ కాన్సెప్ట్స్ అనేవి. ఓకే, సో చూడు, ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ మీదే, ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్కమ్ మీద కాదు, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ మీద బేస్ చేసుకుని ఎకానమీస్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఓకేనా? ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఒక ప్రైవేట్ పార్టీ చేతిలో ఉందనుకో, ఎక్కువగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదని కాదు, ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది, ప్రైవేట్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటే అది క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఓకే, ఇదే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటే అది సోషలిస్ట్ ఎకానమీ. ఓకే, నెక్స్ట్ ఓన్లీ గవర్నమెంటే ఉంటే అది కమ్యూనిస్ట్. నేను గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో మోటో ఏంటంటే ప్రాఫిట్, ఎందుకంటే ప్రైవేట్ పార్టీకి కావాల్సింది ప్రాఫిట్, బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వెల్ఫేర్ చేస్తుంది, అంటే శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి. సో ప్రాఫిట్ ఇక్కడ ఇంపార్టెంట్ అవ్వదు. సోషలిస్ట్ ఎకానమీలో వెల్ఫేర్ ఇంపార్టెంట్ అవుతుంది, బట్ క్యాపిటలిస్ట్ ఎకానమీలో ప్రాఫిట్ ఇంపార్టెంట్ అవుతుంది. లేబర్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటారు, ఎందుకంటే కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న అవసరం లేదనుకో తీసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ రీసెంట్గా లే ఆఫ్ చేస్తుంది, ఎందుకో తనకి ప్రాఫిట్స్ రావట్లేదని చెప్పేసి లే ఆఫ్ చేసేస్తుంది పాపం ప్రజలకి, ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి. ఇట్స్ క్యాపిటలిస్ట్ ఎకానమీ కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అక్కడ లేబర్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు. బట్ సోషలిస్ట్ ఎకానమీ అలా కాదు. సోషలిస్ట్ ఎకానమీ అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో, నువ్వు పని చేసినా డబ్బులే, చేయకపోయినా డబ్బులే, నువ్వు అసలు ఎఫర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీ టైం బట్టి ప్రమోషన్ వస్తూనే ఉంటుంది. సో అక్కడ లేబర్ చాలా రిజిడ్. అందుకే మా గవర్నమెంట్ జాబ్ కట్టాలి, ఇవన్నీ కాదు, మా పని చేసినా చేయకపోయినా డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాపిటలిస్ట్ ఎకానమీకి యుఎస్ఏ, ఫ్రాన్స్, ఈ 2 కంట్రీస్. సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఉన్న యుఎస్ఎస్ఆర్ లేదా దీన్ని సోవియట్ యూనియన్ అని కూడా అంటారు. రష్యా కాదు, యుఎస్ఎస్ఆర్. రష్యా అనేది వేరే మిక్స్డ్ ఎకానమీ అంటారు. ఇప్పుడున్న రష్యా, అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ ఈజ్ ఏ సోషలిస్ట్ ఎకానమీ. యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా కదా, సోవియట్ రష్యా అది. ఓకే, యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా కాదు, కానీ పేరు ఉంది. ఓకేనా? మిక్స్డ్ ఎకానమీ అంటే పబ్లిక్ ప్రైవేట్, అంటే కొంత ఇది కొంత అది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పు? మన ప్యారా భారత్, ఇండియా మామా. హైవే ఇండియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందుకంటే పబ్లిక్కి అంటే గవర్నమెంట్ అండర్లో ఉండేవి రైల్వే, డిఫెన్స్, బస్సు ఎందుకు ఉంటుంది, రైల్వే, డిఫెన్స్ లేదా అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ఓకే, బట్ ప్రైవేట్ అండర్లో చాలా ఉంటాయి. ఓకే, స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఓకే, అంటే ప్రైవేట్ పార్టీస్ కూడా ఉంటాయి. ఓకే, ప్రైవేట్ సెక్టర్స్కి రోడ్స్ తయారు చేయమని ఇవ్వచ్చు, గవర్నమెంట్ కూడా రోడ్ తయారు కాంట్రాక్ట్ బేస్ మీద. సో ఇలా అంటే ప్రైవేట్ సెక్టర్లో స్కూల్స్ అని రాసాను, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫలానాది ఉండదని కాదు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే, ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఈ రైల్వే, డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ ఉంటాయి, కంప్లీట్గా గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. రేపొద్దున ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి నేను రైల్వే పెట్టుకుంటా, నాకు సొంత రైల్వే పెట్టుకుంటా అంటే ఇండియాలో అవ్వదు. ఓకే, ఒప్పుకోరు ప్రస్తుతంగా ఉన్న పాలసీలో. తర్వాత పాలసీ ఏమవుతుందో మనకు తెలియదు, ప్రస్తుతం ఉన్న పాలసీ గురించి చెప్తారు. ఓకే, మిక్స్డ్ ఎకానమీ తర్వాత ఓపెన్ ఎకానమీ మామ.
ఓపెన్ ఎకానమీ అంటే ఏ ఎకానమీలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ కంట్రీ. ఓకే. ఓకే, ఈ కంట్రీ, ఇక్కడ ఇంకో కంట్రీ ఉంది, ఇక్కడ ఇంకో కంట్రీ ఉంది, అలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే. ఓకే, సో ఈ కంట్రీ వేరే వేరే కంట్రీస్కి వస్తువులు పంపిస్తుంది. ఓకే. వేరే కంట్రీస్ నుంచి వస్తువుల్ని తీసుకుంటుంది కూడా. ఓకే. ఓకే, పంపించడాన్ని ఎక్స్పోర్ట్ అంటారు, రావడాన్ని ఇంపోర్ట్ అంటారు. ఓకే, ఇంపోర్ట్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకా వేరే కంట్రీస్ ఈ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తాయి డబ్బులు. ఓకే. ఓకే. లైక్ ఈ కంట్రీలో ఒక కంపెనీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంట్రీ, ఈ కంట్రీ పేరు యుఎస్ఏ. ఓకే. ఓకే, ఈ కంట్రీ పేరు ఇండియా. ఓకే. మన పేర భారత్. ఓకే, సో యుఎస్ఏలో ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉంది. ఓకే. అది తీసుకొచ్చి ఆఫీస్ ఎక్కడ పెట్టింది? హైదరాబాద్లో పెట్టింది. అవునా? ఇండియాలో హైదరాబాద్లో ఆఫీస్ పెట్టింది. అంటే మైక్రోసాఫ్ట్ డబ్బులు పెట్టింది కదా ఇండియాలో, ఇన్వెస్ట్ చేసింది కదా డబ్బులు. దీన్నే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే. అంటే బయట దేశాలు, ఫారెన్ అంటే బయట దేశాలు చేసే ఇన్వెస్ట్మెంట్ అది. ఓకే, ఇలా జరిగితే అది ఓపెన్ ఎకానమీ. ఓకే. ఇది ఓపెన్ ఎకానమీ. ఇప్పుడు ఈ కంట్రీ ఓపెన్ ఎకానమీ అవుతుంది. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఈ కంట్రీ అసలు ఏ కంట్రీతోనూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయట్లేదు, చాలా మినిమలిస్టిక్గా, చాలా తక్కువగా ఇంటరాక్షన్స్ పెట్టుకుంటుంది, తిరిగి క్లోజ్డ్గా ఉంటుంది అనుకో, అప్పుడు దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటారు. ఓకేనా? క్లోజ్డ్ ఎకానమీకి బెస్ట్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 2లో యుఎస్ఎస్ఆర్. ఓకే, అప్పుడు దీన్ని స్టాలిన్ అనే నాయకుడు పరిపాలించేవాడు మామ. వాడు ఏం చేశాడంటే యుఎస్ఎస్ఆర్ని క్లోజ్డ్ ఎకానమీ చేశాడు. అందుకే మొత్తం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా సరే, ప్రపంచమంతా గ్లోబల్ రిసెషన్ ఉన్నా సరే, యుఎస్ఎస్ఆర్లో గ్లోబల్ రిసెషన్ రాలేదు. ఎందుకంటే అది క్లోజ్డ్గా ఉండేది ఎకానమీ, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇప్పుడు క్లోజ్డ్ ఎకానమీ నువ్వేంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలవా అంటే, యా, దెర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ నార్త్ కొరియా. కిమ్ మామ మరి మామూలుడా. చైనా కూడా అటగా. చైనా ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ ఎకానమీ, చైనా ఈజ్ అన్ ఓపెన్ ఎకానమీ. చైనాలో టెస్లా ఉంటుంది, చైనాలో ప్రతి కంపెనీ యొక్క ఆఫీస్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అది. చైనాని నువ్వు అసలు క్లోజ్డ్ ఎకానమీ ఎలా అంటావు? అంటే చైనా విన్నాను, అస్సలు నువ్వేం విన్నావు? చైనాలో ఈ వేరే కంపెనీలు ఏంటి రానివ్వరట, అక్కడ వాళ్ళు తయారు చేసినవి వాడుకుంటారట అని విన్నాను. అది నేను కూడా చెప్పాను. అది వేరే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది వీడియోలో కూడా చూసానులే. నేను నీకు ఏడు చెప్పాను, క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. చైనా అనేది క్యాపిటలిస్ట్ కాదు, సోషలిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ ఎకానమీ అని చెప్పాను. అది వేరే మళ్ళీ. ఇక్కడ ఏంటి, ఏ కంపెనీ అయితే ఎక్స్పోర్ట్ చేయదో ఇంపోర్ట్ చేయదో అంటుంటే, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు, ఎక్స్పోర్ట్ హబ్బు చైనా. ప్రతి ప్రపంచానికి ప్రతి మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేసే ఒక కంట్రీని నువ్వు క్లోజ్డ్ ఎకానమీ అనేస్తే పింగ్ పాంగ్ అయిపోతారు మామ. అలా అనకూడదు నువ్వు. ఓకే, అది వేరు. సోషలిస్ట్ వేరు, క్యాపిటలిస్ట్ వేరు, మిక్స్డ్ వేరు. ఇక్కడ చెప్తున్నది వేరు. ఓకేనా? ఓపెన్ ఎకానమీ అంటే చూడు, ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. ఓపెన్ ఎకానమీ అంటే ఎక్స్పోర్టు, ఇంపోర్టు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఓపెన్, అలా లేదు అంటే దట్ ఈస్ క్లోజ్డ్ ఎకానమీ. ఓకే, ఇప్పుడు ఎకానమీలో ఒక టాపిక్ మనం నేర్చుకోవాలి మామ, అది లిబరలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే లిబర్టీ అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకునే హక్కు. ఓకే, చైనాలో లిబర్టీ ఉంటుంది మామ? ఉంటుందా? చైనాలో లిబర్టీ ఉండదు కదా. చైనాలో లిబర్టీ ఉంటుందా? చైనాలో నువ్వు ఏది నచ్చితే ఆ ప్రొడక్షన్ ఏది నచ్చితే చేయగలవా? యూట్యూబ్ తీసుకెళ్ళగలవా? చైనాలో కన్జ్యూమ్ చేయగలవా? చేయలేవు కదా. అంటే చైనాలో లిబర్టీ లేదు. లిబర్టీ అంటే ఏంటి ఇప్పుడు నీకు అర్థమైంది? మనకు నచ్చింది ఏదైనా చేయడమే లిబరలిజం. ఎకానమిక్ టర్మ్లో దాన్ని నియో లిబరలిజం అంటారు, ఎకానమిక్ టర్మ్లో. ఓకేనా? అంటే ఒక ఫ్రీ మార్కెట్ చాలా ఫ్రీగా ఉండాలి, నచ్చినట్టు ఉండాలి. ఓకే, బయట కంట్రీస్ నీ మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు, నువ్వు వేరే మార్కెట్స్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ అనేది నీకు గవర్నమెంట్ అనేది ఇస్తే దాన్ని నియో లిబరలిజం అంటారు అనమాట. గవర్నమెంట్కి చాలా తక్కువ రోల్ ఉంటుంది నియో లిబరలిస్టిక్ మార్కెట్లో. గవర్నమెంట్ రోల్ అనేది చాలా మినిమలిస్టిక్ ఉంటుంది, లెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటారు అనమాట. ఫ్రీ మార్కెట్ ఉంటుంది, గవర్నమెంట్ రోల్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది. అప్పుడే అది
నియో లిబరలిజం మార్కెట్ అంటారు. ఎకనామిక్ టర్మ్లో లిబరలిజం అన్నా నియో లిబరలిజం అన్నా ఒకటే. ఓకే, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో లేదంటే ఏపీఎస్సీ ఇంటర్వ్యూస్ తీస్తాడు ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ రాసావు మామ నువ్వు, ఓకే, మెయిన్స్ కూడా క్లియర్ చేస్తావు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, అక్కడ అడుగుతాడు నీకు వాట్ ఈజ్ నియో లిబరలిజం అంటే, సార్ నియో లిబరలిజం ఈజ్ నథింగ్ బట్ లిబరలిజం అని చెప్పాలి, అంతేగాని ఓకేనా. అంటే ఇప్పుడు లిబరలిజంని నియో లిబరలిజంని ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ టుడే ఒకే టర్మ్లో వాడుతున్నారు. నియో లిబరలిజం అని ఎక్కడ కూడా మరి లేదు. ఓకేనా, రెండు కూడా ఒకటే. ఓకేనా, నెక్స్ట్. సో ఈ బిహేవియరల్ ఎకానమీ, నడ్జ్ ఎకానమీ గురించి తెలియాలంటే దేవరకథ తెలియాలి మామని. చెప్పు. దేవరకథలో ఎవరెవరు ఉంటారు చెప్పు. దేవరు ఉంటాడు, ఇంకా కొడుకు. అవన్నీ మనకు వద్దు. విలన్ ఎవడు, విలన్ ఎవడు చెప్పు. ఎవడో విలన్ ఉంటాడు, మనకంత పేర్లు తెలియదు, అందులో విలన్ అనుకో. ఆడి క్యారెక్టర్ తెలుసు కదా మనకి. ఓకేనా, దేవర చూడు, దేవర ఉన్నాడు కదా, దేవర ముందు ఏమనుకుంటాడు, దేవర స్టార్టింగ్లో మూవీ స్టార్టింగ్లో ఏమనుకుంటాడు, ఎట్లయినా సరే సముద్రంకి వెళ్ళాలా. ఓకే, సముద్ర మట్టంలో ఓకే షిప్స్కి ఎక్కిపోయి అక్కడ ఉన్నవన్నీ స్మగ్లింగ్ చేసి అందించి డబ్బులు తీసుకుని రావాలి, ఎట్లయినా సరే తీసుకుని రావాలి అనుకుంటాడు. ఓకేనా, విలన్ కూడా సేమ్ థాట్లో ఉంటాడు కదా, అవునా. సో ఇక్కడ ఆ థాట్ ఏదైతే ఉందో, థాట్ ఎకనామిక్ థాట్, అది పైసలు సంపాదించే థాట్ ఇది. ఓకే, నాట్ ద థాట్, ఇట్ ఇస్ ఎకనామిక్ థాట్. ఇద్దరిది సేమే, డబ్బులు సంపాదించాలి, ఎట్లయినా సరే స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించాలి, ఎట్లయినా స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించాలి. ఇది వాళ్ళ ఎకనామిక్ థాట్. ఓకేనా, ఈ ఎకనామిక్ థాట్నే నీకు బిహేవియరల్ ఎకానమీ అంటారు. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా, దట్ ఈస్ ద బిహేవియరల్ ఎకానమీ. ఓకే, అప్పుడేమవుద్ది కాసేపు తర్వాత దేవర కొంచెం ఏదో ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి వాడి బిహేవియర్లో ఒక చేంజ్ వస్తుంది. ఏంటి ఆ చేంజ్, ఇట్లా చేస్తే స్మగ్లింగ్ గూడ్స్ వచ్చి బాంబులు పెట్టేస్తున్నారు, లేపేస్తున్నారు అన్న థాట్ వస్తుంది వీడికి. ఓకే, కానీ వీడికి మన విలన్ గాడికి అవే డౌన్ ముందున్న థాటే ఉంటుంది. ఓకేనా, సో ఇతను ఏమనుకుంటాడు, ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు, కానీ డబ్బులు సంపాదించడం కంటే ముఖ్యమైనవి వేరే ఉన్నాయి. ఓకే, డబ్బులే ఇంపార్టెంట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని తెలుసుకుంటాడు కదా. కాస్త మంచోడిగా మారిపోవాలని ఫిక్స్ అవుతాడు కదా, ఒక రేషనల్ బిహేవియర్ వస్తుంది కదా. దట్ రేషనల్ థాట్ ఈజ్ నడ్జ్ థియరీ. ఓకేనా, ఆ రేషనల్ థాటే బిహేవియరల్ ఎకానమీ. అంటే డబ్బులు సంపాదించడానికి నువ్వు ఎటువంటి పొంతన తీసుకున్నావో అది. నడ్జ్ థియరీ అంటే నీకు ఉన్న థాట్ అనమాట, నీకున్న ఆలోచన. ఓకేనా, అది నడ్జ్ థియరీ. రెండు వేరు వేరు అనమాట. ఇప్పుడు దేవరకున్న నడ్జ్ థియరీ ఏంటంటే డబ్బులు సంపాదించాలి అనేది పాయింట్ కాదు నాకు, మంచి పద్ధతిలో నేను ఆ సముద్రానికి ఎవడొచ్చినా వాడిని ముందు లేపేస్తా. ఓకేనా, ఇది వీటికున్న నడ్జ్ థియరీ. మరి విలన్కున్న నడ్జ్ థియరీ ఏంటంటే నాకు అవన్నీ సంబంధం లేదు, నేను ఎట్లయినా డబ్బులు సంపాదిస్తా, అది వీటికున్న నడ్జ్ థియరీ. ఓకే, అర్థమైంది కదా. దేవర్ కదా అంటే మనం దేవర్ కథ తెలిస్తే చాలు ఎకానమీ వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పెద్దగా దీనికి అసలు మెయిన్స్కి కానీ దేనికి కానీ దీని నుంచి క్వశ్చన్స్ లేకుండా ఉండట్లేదు. గ్రీన్ ఎకానమీ అంటారు. గ్రీన్ ఎకానమీ అంటే సస్టైనబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, ఓకే, దాంట్లో కొన్ని చెట్లు ఉన్నాయి, ఓకే, నువ్వు నరికినావు, ఓకే, ఒక కంపెనీ పెట్టినావు, దాంట్లో 50%కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావు. ఓకే, ఓకే, కానీ చెట్లు నరకడం వల్ల ఎన్విరాన్మెంట్కి దెబ్బయింది. ఓకే, అవునా. సో గ్రీన్ ఎకానమీ ఎలా ఉంటుందంటే అటు ఎన్విరాన్మెంటు ఉంటుంది, ఇటు డెవలప్మెంటు ఉంటుంది, రెండూ ఉంటాయి గ్రీన్ ఎకానమీలో. అలా ఉంటేనే అది గ్రీన్ ఎకానమీ. ఓకేనా, ఎన్విరాన్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంట్ని పైన పెడతారు, డెవలప్మెంట్ని తక్కువ, అంటే డెవలప్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి ఎకానమీని గ్రీన్ ఎకానమీ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భూటాన్.
భూటాన్ ఉంది కదా మనకి పైన. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రీన్ ఎకానమీ. ఇది ఈరోజు క్లాస్ అనమాట. ఎకానమీ టైప్స్ ఆఫ్ ఎకానమీస్లో మ్యాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ, తర్వాత క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్ ఎకానమీ, తర్వాత ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ, లిబరలిజం, నియో లిబరలిజం, ఈ రెండు ఒకటే అని తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బిహేవియరల్ ఎకానమీ, నట్స్ థియరీ, వీటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ గ్రీన్ ఎకానమీ. ఓకే, ఇవి బేసిక్ టర్మ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి ఇలా మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుందాం ఎకానమీని. మన డిస్కషన్ని ఇలా వీడియోలా కన్వర్ట్ చేసి ఎలాగో అప్లోడ్ చేస్తాం. ఓకేనా, మా డిస్కషన్లో ఫన్ ప్లస్ మ్యాటర్ రెండు ఉండి ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం ఎకానమీని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకేనా, ఇలాగ ఎకానమీ కాదు, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, ఆల్ సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, చాలా చాలా ఫన్నీగా ఉంటుంది మన క్లాస్, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు. ఈవెన్ ఇంటర్వ్యూలో పెద్ద యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తా, నేను ఇంటర్వ్యూకి వెళ్తా అన్నా సరే ఇందులో కూడా ఒక పాయింట్ కూడా మిస్ అవ్వదు. అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ వేలో కూడా వెళ్తాం. అంటే చదువు ప్లస్ ఫన్, అంటే చదువుని ఆనందంగా చదవడం అనమాట మనం. అంతే. ఓకేనా, నువ్వు నేను ఎలా అయితే హ్యాపీగా చదువుకుంటామో అలా మనతో పాటు మన వ్యూవర్స్ కూడా అంతే హ్యాపీగా చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో నోట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే నేను జూమ్ అవుట్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, సరే మామ అయితే.